Welcome to NTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమలో ఏం వెరైటీ పచ్చడి చేస్తున్నానండి. టొమాటో మెంతి పచ్చడి. టొమాటో మెంతి పచ్చడి. అవునండి. సో ఇది రోటి పచ్చడి లాంటిదా? అవునండి. ఓకే మరి టొమాటో మెంతి పచ్చడి తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టొమాటో మెంతి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, మెంతి కూర 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 8, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో చాలా సింపుల్ గానే చేసుకోవచ్చు. సో టొమాటోలో కొంచెం మగ్గించాలా మనము? కొంచెం మగ్గించాలండి. సో వాటికంటే ముందు కూడా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కూడా కొంచెం వేయించుకుంటున్నాం. ఓకే. కొద్దిగా నూనె వేసుకుని పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలండి. సో కొద్దిమంది పచ్చి కూడా వేసుకుంటారు. గ్రైండ్ చేసేటప్పుడు కదా. సో ఎలా వేసినా కొంచెం దాని ఫ్లేవర్ అది మనకి తెలుస్తూనే ఉంటుంది. కొంచెం పచ్చి వేస్తే ఇంకొంచెం ఎక్కువ ఘాటు తెలుస్తుంది. అంత ఘాటు ఇష్టపడని వాళ్ళు కొద్దిగా ఇట్లా వేయించేసుకుంటే సరిపోతుంది, తగ్గిపోతుంది. సో బేసిక్ గా టొమాటో మెంతి కూర చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంది. కొంచెం ఉల్లిపాయ వేసేసి చేస్తారు కదా, లేదా పోపు వేసుకొని మెంతి కూర వేసి చేసుకుంటారు. జస్ట్ మెంతి టొమాటో వేసేసి. సో పచ్చడి ఎలా ఉంటుందో చాలా బాగుంటుందండి. సో దీంట్లోనే మెంతి కూర. ఓకే. సో కొంచెం పోపులో కూడా వేస్తున్నాను. సో ఆ ఫ్లేవర్ కొంచెం బాగా తెలియడానికి. సో కొద్దిగా గ్రైండ్ చేసేటప్పుడు వేసేసి కొంచెం పోపులో వేస్తున్నాను. ఓకే. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది టమాటోలకి. సో ఇది కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది, మరీ ఎక్కువగా అక్కర్లేదు. అంటే హాఫ్ ఉడికితే మనకు సరిపోతుంది. మూత పెట్టేస్తే మనకి ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే అండి, ఇక్కడ టమాటా ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఈలోగా మనం ఫాస్ట్ గా ఒక మంచి చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొలెస్ట్రాల్ 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 ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది. మరి కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి, అసలు కొలెస్ట్రాల్ రాకుండా ఉండడానికి నూనె మానేస్తూ ఉంటాము, ఒట్టి పుల్కాలే తింటూ ఉంటాము, ఇలా ఎన్నో చేస్తూ ఉంటాము. ఈ చిట్కా కూడా ట్రై చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే 2-3 తులసి ఆకుల్ని పరగడుపునే తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. దీనివల్ల కొలెస్ట్రాల్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో రాజు గారు చూద్దామా? టొమాటో మగ్గుతున్న మెంతి వాసన ఎక్కువ వస్తుంది ఆల్రెడీ. అంటే వేయించింది పక్కన పెట్టాం కదా, ఆ మంచి ఆ మేతి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఓకే అండి. ఓకే. సో ఇక్కడ ఇది స్టవ్ ఆపేసేసి ఇది కొంచెం చల్లారాలి. బాగా వేడిగా ఉంది. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకుని కలిపేసి మిక్సీ పట్టేయటమే. 2 కలిపేసి మిక్సీ పడతాం. సో ఇది కొంచెం చల్లారాలి. సో అదర్ దెన్ టొమాటో ఏం వేరే వెజిటబుల్స్ దేంతో చేసుకోవచ్చు? దోసకాయతో చేసుకోవచ్చు, బీరకాయతో చేసుకోవచ్చు, ఎనీ అంటే కొంచెం వాటర్ వెజిటబుల్ లాంటి వాటితో ఏదైనా చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఓకే, చల్లారిపోయిందండి. సో దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే. దీంట్లో కొద్దిగా జీలకర్ర అండి, పచ్చిదే వేస్తున్నాం. ఇది మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. కొద్దిగా చింతపండు. సో అది అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే టమాటో పులుపు సరిపోతుంది. సో ముందుగా మనం వేయించేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, తర్వాత మెంతి కూర, అలాగే సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. మిక్సీ పట్టేసుకోండి. ఓకే. సో ఇప్పుడు పోపు పెట్టేసేద్దామండి. ఓకే.
కొద్దిగా ఆయిల్, దీంట్లో ఎండుమిరపకాయలండి, ఓకే. అలాగే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు. సో బేసిక్గా టొమాటో పచ్చడి పోపుకి మనకి ఆ పప్పులు లేకపోతేనే బాగుంటాయి కదా. ఎస్ అండి. కరివేపాకు, కొంచెం మెంతి కూర, అలాగే కొద్దిగా పసుపు అండి. ఓకే. సో ఇలా ఫ్రెష్గా పోపు పెట్టుకొని అలా అంటే ఆ పచ్చడి కూడా ఎప్పటికప్పుడు అలా చేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది. చాలా మనము 1-2 days ఫ్రిడ్జ్ లో అలా పెట్టినా కూడా కొంచెం ఆ టేస్ట్ అంతా మారిపోతుంది. అవునండి, ఏ డిష్ అయినా మనం ఫ్రిడ్జ్ లో పెట్టి తీస్తే చాలా తగ్గిపోతుంది. దీంట్లో మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చడి. ఓకే. సో యూజువల్గా కొంచెం కొత్తిమీర కానీ పుదీనా అలా వేసి చేస్తూ ఉంటారు కదా టొమాటో పచ్చడి. అవునండి, అలా వచ్చింది అది, ఆ టెక్స్చర్ కొంచెం కూడా కనిపిస్తుంది కదా. సో మనకి అంటే ఆల్రెడీ స్మెల్లే కొంచెం బాగా తెలుస్తుంది, ఆ మెంతి ఫ్లేవర్ అది. టేస్ట్ చూస్తే ఇంకా హ్యాపీగా అందరు ఫిక్స్ అయిపోతారు. సో కొంతమంది జస్ట్ అట్లా కొన్ని ఒక 4-5 మెంతులు కూడా వేస్తూ ఉంటారు కొన్ని పచ్చళ్ళలో. మెంతి గింజలు కూడా కావాల్సి వేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా మనకి బాగా తెలుస్తూ ఉంటుంది, అంటే జస్ట్ అట్లా కొన్ని వేసినా కూడా. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఈ స్మెల్కే చాలా నోరు ఊరుతోంది యాక్చువల్గా. ఓకే. సో చూసారు కదండి, చక్కగా పచ్చడి రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు టొమాటో మెంతి పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో మెంతి పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, మెంతి కూర వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో జీలకర్ర, చింతపండు, వేయించిన మెంతి కూర మిశ్రమం, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, మెంతి కూర, పసుపు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో మెంతి పచ్చడి రెడీ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది తల్లిదండ్రులు కంప్లైంట్ చేసే మాట ఒకటే మాట ఏంటంటే, మా పిల్లలు అలా బుక్ ఎత్తుకోగానే వెంటనే నిద్ర వచ్చేస్తుంది అంటూ ఉంటారండి. ఎంతసేపు ఆడుకోవడానికైతే బాగా నిద్ర రాదు, టైం బాగా స్పెండ్ చేస్తారు, కానీ బుక్ పట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంది అంటూ ఉంటారు. ఇలాంటప్పుడు మీ పిల్లలకి 2-3 లవంగాలు ఇచ్చి చూడండి. లవంగాలు నములుతూ ఉంటే నిద్ర అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది, హ్యాపీగా చదువుకోవచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఖరీదైన బట్టలు కొనుక్కుంటూ ఉంటాము, పిల్లలకు కొనిస్తూ ఉంటాం. కానీ పొరపాటుగా ఒక్కొక్కసారి నూనె మరకలు, మేకప్ మరకలు, అలాగే ఇంక్ మరకలు, ఇలా బట్టల మీద మరకలు పట్టేస్తూ ఉంటాయి. మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కొన్నామే, ఈ మరకలు ఎలా వదులుతాయి, ఏం చేయాలా అని చాలా మంది మదన పడుతూ ఉంటారు. అలా ఏం వరి అవ్వకండి. సాల్ట్ వాటర్లో కనుక ఈ బట్టల్ని కొద్దిసేపు నానబెట్టి దాని తర్వాత డిటర్జెంట్తో వాష్ చేసుకున్నట్లయితే మరకలు శుభ్రంగా పోతాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొంతమందికి ముఖం అంతా కూడా ఒక రంగులో ఉంటుంది, మెడ మాత్రం బాగా నల్లగా ఉంటుంది. మరి మెడ రంగు కూడా ముఖం రంగుతో సమానంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే, చిక్కటి మజ్జిగ తీసుకుని మెడంతా కూడా బాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఆరనివ్వాలి. దాని తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నలుపంతా కూడా పోయి ముఖము మెడ కూడా ఈక్వల్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇందులో ఐరన్, పొటాషియం అన్నీ కూడా ఉంటాయి. అసలు రక్తహీనతతో బాధపడే వాళ్ళైతే ప్రతిరోజు ఆకుకూర తీసుకోవడం వల్ల రక్తహీనతను ఈజీగా అధిగమించవచ్చు. మరి శుభ్రం చేసుకోవడం ఎలా, వండుకోవడం కష్టం అని అనుకుంటూ ఉంటారు కదా. ఏం లేదండి, ఆకుకూరని ఫస్ట్ సాల్ట్ వాటర్తో బాగా కడుక్కున్న తర్వాత కొద్దిగా గిన్నెలో షుగర్ వేసుకుని అందులో నీళ్లు పోసుకుని ఆ షుగర్ నీళ్లలో ఈ ఆకుకూరను వేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత కూర కానీ, ఫ్రై కానీ, పప్పు కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే ఆకుకూరలో ఉన్నటువంటి పోషకాలు పోకుండా ఉంటాయి, అలాగే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది, ఈజీగా తినొచ్చు.